అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 1,90,00,000 విలువైన లిక్విడ్ గంజాయి స్వాధీనం. 5గురు అరెస్ట్, 1 పరారీ. అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ హషిష్ ఆయిల్, గంజాయి అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈగల్ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్లో 14.7 కిలోల హషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,83,00,000 కాగా, వాహనాలు, మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు, నగదుతో కలిపి మొత్తం 1,90,00,000కు పైగా విలువైన సొత్తును జప్తు చేశారు. మంగళవారం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒడిశా మల్కంగిరి జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం ప్రాంతాలకు మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కేసులో ఒడిశా, స్థానిక ప్రాంతాలకు చెందిన 5గురు నిందితులను అరెస్ట్ చేసి, గొలుగొండ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల సాగు, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో నర్సీపట్నం రూరల్ సీఈ రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రాజారావు, ఋషికేశ్వరరావుతో పాటు పోలీసు, ఈగల్ సిబ్బంది కీలకంగా వ్యవహరించిన వారిని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సీపట్నం సర్కిల్ గొలుగొండ పరిధిలో ఒక 4.7 కిలోల హాషిష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎర్లీ అవర్స్లో అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు, అట్లాగే కేడీపేట ఎస్ఐ అండ్ రాజారావు ఎస్ఐ గారు మరి సిబ్బంది అంతా కూడాను చెన్నైపాలెం గొలుగొండ మండలం చెన్నైపాలెం శివార్లలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక 2 బైక్స్ అండ్ ఒక ఆటో వస్తుందండి. దాన్ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగితే అందులో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన పారిపోయాడు బండిలో. మిగిలిన వారిని నరసింహమూర్తి అని చెప్పేసి ఈయనది బుచ్చంపేట నేటివ్ ప్లేస్ అండి. వీడు కొమిరా పంచాయతీ గొలుగొండకేమో షిఫ్ట్ అయ్యాడు వీడు జీవనాధారం నిమిత్తం. అలాగే అక్కిరెడ్డి నానాజీ రాము, వాళ్ళ నాన్నగారి పేరు రాము, 37 సంవత్సరాలు, వీడు అగనంపూడి విలేజ్ అండి వీడిది. అలాగే కొర్రా వెంకట్రావు గాసి, వాళ్ళ నాన్నగారి పేరు గాసి. అలాగే బాకూరి లోవలక్ష్మి, ఈవిడిది కూడా రోల్గొంట మండలం బీబీపట్నం విలేజ్ అండి. ప్రస్తుతం వైజాగ్లో కూడా అక్కయ్యపాలెం దగ్గర ఉంటుంటుంది. అలాగే కొర్రా సాయి తండ్రి సింధు, రోళ్ళగడ్డ గ్రామం, చింతపల్లి బ్లాక్, మల్కన్గిరి. వీళ్ళ 5గురిని కూడా మనం అప్రిహెండ్ చేయడం జరిగిందండి. బైక్ మీద వస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అంటే పైలటింగ్ చేస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అలాగే అక్కిరెడ్డి నానాజీ, వీళ్ళిద్దరూ కూడా బైకుల మీద పైలటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వెనకాల ఆటోలో ఈ వెంకట్రావు, అలాగే లోవలక్ష్మి, బాకూర్ లోవలక్ష్మి, కొర్రా సాయి, వీళ్ళ ముగ్గురిని అప్రిహెండ్ చేయడం జరిగింది. డ్రైవర్ మటుకు అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ రెడ్డి నరసింహమూర్తి మీద ఆల్రెడీ 6 గాంజా కేసులు ఉన్నాయండి. రీసెంట్గా కూడా నక్కపల్లిలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే రీసెంట్గా వాడు బెయిల్ మీద వచ్చాడండి. 6 గంజా కేసులు కూడా, 1 కొత్తకోట పోలీస్ స్టేషన్, 2 నర్సీపట్నం రూరల్, 3 కేడీపేట, 4 జడ్డంగి, 5 నక్కపల్లి, 6 తిరుపతి. అలాగే 3 బైక్ దొంగతనాల కేసుల్లో కూడా వీడు నిందితుడు. అట్లాగే ఈ నానాజీ అన్న ఆయన కూడా, ఆయన మీద 8 గంజాయి కేసులు ఉన్నాయండి. వీడు దువ్వాడలో 2 కేసులు, రాజానగరంలో 2 కేసులు, గోపాలపట్నంలో 1, యలమంచిలి రూరల్లో 1, విజయనగరం 2 టౌన్లో 1, హర్యానాలో 1 కేసులు ఉన్నాయండి. అలాగే ఈ కొర్రా వెంకట్రావు, వీడిది బలిపం గ్రామం చింతపల్లి, వీడికేమో చింతపల్లిలో 1 కేసు, కేడీపేటలో 1 కేసు, ఎస్కోట్లో 1 కేసు ఉందండి. ఈ బాకూరి లోవలక్ష్మి ఏముందో ఈవిడికి కూడా 2019లో గొలుగొండలో 1 కేసు ఉంది, 2023లో మద్దలపాలెం పోలీస్ స్టేషన్లో 1 ఉంది. అట్లాగే 2024లో కూడా ఒక కేసు ఒకటి ఉందండి వీళ్ళకి, ఈవిడి మీద. అయితే వీళ్ళంతా కూడా బాగా అలవాటు పడిపోయారు గాంజా ట్రాన్స్పోర్టేషన్కి. అలవాటు పడి గాంజా జైల్లో కూడా వీళ్ళు ఉండేటప్పుడు కూడా పరిచయాలు బాగా పెరిగినాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే కట్టగూడ విలేజ్ ఒరిస్సా అండి, ఒరిస్సాలోని కట్టగూడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లిక్విడ్ గాంజాయి తీసుకొని
కన్నెర శిల్ప అని చెప్పేసి చిత్రకొండ దగ్గర ఉంది, చిత్రకొండ బ్లాక్లో. ఆ రూట్ మీదుగా జెరెల నుంచి మూలమట్ట, అక్కడి నుంచి పెద్దవలస, బూదరాళ్ళ, కాకరపాడు, అక్కడ మనం ఉన్న చెక్ పోస్ట్ను తప్పించుకొని కాకరపాడు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ చెక్ పోస్ట్ను తప్పించుకొని కేడీపేట మీదుగా గొలుగొండ వస్తూ మనకు దొరికారండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, అట్లాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన సిబ్బంది అంతా కూడా వర్కౌట్ చేశారు. ఇందులో మనకి 14.7 కిలోల హాషిష్ ఆయిల్, 2 బైకులండి, ఒకటి పల్సర్ బైకు, రెండోది గ్లామర్ బైకు, ప్లస్ ఒక ఆటో, అలాగే 5 సెల్ ఫోన్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో దీని తాలూకా విలువ ఆల్మోస్ట్ ఈ గాంజా తాలూకా విలువ 1,83,75,000 రూపాయలు దాని గాంజా తాలూకా విలువ అండి. అలాగే ఆటో విలువ ఒక 2 లక్షల రూపాయలు, మోటార్ సైకిల్ ఒక 4 lakhs, మొబైల్ ఫోన్ 1 lakh, టోటల్ 1,90,75,000 రూపీస్, 1,75,000 రూపాయలు విలువైన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా సీజ్ చేసి ఈరోజు చట్టపరంగా కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. జరిగిన తర్వాత ఇందులో ఈ కేసులో మన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే రామారావు ఎస్ఐ గొల్గొండ, రాజారావు ఎస్ఐ నర్సీపట్నం రూరల్, ఋషికేశ్వరరావు ఎస్ఐ కేడీపేట, వారికి సహకరించిన సిబ్బంది కొండబాబు నర్సీపట్నం రూరల్, అలాగే నవీన్ మాకవరపాలెం కానిస్టేబుల్, అలాగే ఎస్సీ 704 మూర్తి, సాయి సురేష్, డి శ్రేణు, శ్రీనివాసరావు, డబ్ల్యూపీసీ కరి వరలక్ష్మి అండ్ ఈగల్స్ టీమ్ స్టాఫ్ అందరూ కూడా ఈ ఆపరేషన్లో వర్కౌట్ చేశారు. వాళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ విషయం తెలియజేయగానే వాళ్ళకి సఫిషియంట్ రివార్డ్స్తో వాళ్ళకందరికీ కూడా ఇవి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఐఎమ్ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్. చాలా ఈ సరుకుని ఇక్కడి నుంచి చెన్నై తీసుకెళ్తున్నారండి. చెన్నైలో ఒకరిని పట్టుకోవాల్సి ఉంది. ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏంటి అన్నది మనం బ్రేకప్ తీసుకోవాల్సి ఉందన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ అయితే ఉన్నారో మన తోసుకొని అక్కడ పారిపేట అబ్స్కాండ్ అయ్యాడు, ఆయన కూడా పట్టుకోవాల్సి ఉంది కేసులో. ఎప్పుడైతే మనకి సోర్స్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ అరెస్ట్ చేయగలిగాము, నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అన్నదాన్ని మనం వర్కౌట్ చేసి పట్టుకుంటాము. దాన్ని కూడా స్పెషల్ టీమ్స్ పెట్టుకున్నాము. వివరాలు ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాం. మన ఇప్పుడు ప్రెస్ మీట్లో వాళ్ళ తాలూకా వివరాలు తెలియజేయకూడదు కాబట్టి మేము తెలియజేయలేదు. వి విల్ వర్కౌట్ అండి. ఎవరైనా సరే అంటే ఈ మధ్యకాలంలో ఇది కొద్దిగా మంచి క్యాచ్ అండి. ఇప్పటి వరకు కూడా మనం పట్టుకున్నది, నేను వచ్చిన తర్వాత ఒకసారి ఒక 2 కిలోలు, ఒకసారి 1 కిలో, ఒకసారి ఒక హాషిష్ ఆయిల్ దొరికింది. బట్ ఇది 14.7 కిలోస్ అంటే ఇది చాలా పెద్ద క్యాచ్. మన అందరికీ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నదన్నది మనకి తెలియపరిస్తే దాన్ని మనం వాళ్ళ తాలూకా వివరాలన్నీ గోప్యంగా ఉండేటట్టు పెట్టి మనం వర్కౌట్ చేస్తామని చెప్పేసి పూర్తిగా ఈ గంజాయి మీద పోరాటాన్ని అనకాపల్లి జిల్లా పోలీసు పోరాటానికి సహకరించవలసిందిగా అందరికీ కూడా అది కూడా ఇట్లాగ అప్లై